ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చక్కగా కొత్త సంస్థను ప్రారంభించారు. భర్త ఒకరి కింద పనిచేయటం ఇష్టం లేని భార్య తన తల్లిదండ్రుల నుంచి డబ్బు తెచ్చి వ్యాపారం పెట్టించింది. వ్యాపారం బాగా నడిచి 4 డబ్బులు కనిపించడంతో భర్త కళ్ళు నెత్తికెక్కేశాయి. ఇంకో పెళ్లి చేసిన సిద్ధమయ్యాడు. ఇదేంటని ప్రశ్నించిన భార్యపై 2 నెలల గర్భిణిని కూడా చూడకుండా విశిష్టరహితంగా దాడి చేశాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్ పోలవరపు దేవి శ్రీపతి మణికంఠ ద్రాక్షరామ ఆలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తన భర్త ఒకరి వద్ద పనిచేయటం ఎందుకు అని తల్లిదండ్రులు ఇచ్చిన 50 సెంట్ల స్థలం అమ్మి 10 లక్షల రూపాయలతో పిఠాపురంలో బేకరీ షాప్ పెట్టించింది. ఆ షాప్ సరిగా నిర్వహించకపోవడంతో 2023 ఆగస్టులో 25 లక్షలు పెట్టి పెద్దాపురం దర్గా సెంటర్లో మణికంఠ వెహికల్ ఫైనాన్స్ పెట్టించింది భార్య. అత్త ఆడపడుచులందరూ తనని బాగానే చూసుకున్నారని దేవి అంది. వెహికల్ ఫైనాన్స్ బాగా నడవటం మొదలుపెట్టినట్టు నుంచి తనపై వేధింపులు మొదలుపెట్టి మణికంఠ మేనకోడలు పెళ్లి చేసిన ప్రయత్నం చేస్తాడని దేవి ఆరోపిస్తోంది. రెండో పెళ్లి విషయమై భర్త మణికంఠను దేవి నిలదీయడంతో 2 నెలల గర్భిణిని కూడా చూడకుండా నడి రోడ్డుపై విచక్షణరహితంగా దాడి చేసి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై దాడి చేశాక మార్చి 5వ తేదీ మణికంఠకు తన మేనకోడలతో వారి కుటుంబ సభ్యులు పెళ్లి చేశారని వాపోయింది. కట్టుకున్న భర్తే నమ్మించి అప్పులు చేయించి మోసగించాడని దేవి కన్నీటి పర్యంతమైంది. పెళ్లి సమయంలో అడ్డురాని కులం, డబ్బులు తీసుకునేందుకు అడ్డురాని కులం ఇప్పుడు ఎందుకు అడ్డొచ్చిందని దేవి తన భర్తను ప్రశ్నించింది. పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు మణికంఠకు మద్దతుగా ఉన్నారని, అందుకే కనీసం సర్పవరం పోలీసులు కేసు నమోదు చేయలేదని శెట్టిబలిజ సంఘం నాయకులు పెద్దశెట్టి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న దేవి లాంటి మహిళకు న్యాయం చేయాలని పోలీసులు సామాన్యులకు ఇంకా ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మహిళల భద్రతే తమ మొదటి ప్రాధాన్యతని ప్రచారం చేసుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని దేవికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.